పెద్దలు కామినేని శ్రీనివాస్ గారికి, అనగాని సత్యప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్న ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారు అధికారం అంటే 4 గోడల మధ్యలో కూర్చుని హుకుం చెల్లించడం కాదు. అధికారం అంటే ప్రజల సమస్యలకి పరిష్కారం కనుగొనటం అని చెప్పేసి నమ్మిన వ్యక్తి అని చెప్పేసి మీకు మనం చేస్తాను. నేను అధికారం అంటే మన పిల్లలకి మన పిల్లల భవిష్యత్తుకి ఒక పునాది వేయటం అని చెప్పేసి నమ్మిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మీ అందరికీ శవనిగా మనం చేస్తాను. నేను 2 సంవత్సరాల పరిపాలన, కూటమి పరిపాలన పూర్తయింది. ఈ 2 సంవత్సరాల్లో ఏం జరిగింది ఈ రాష్ట్రానికి అని ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నా. నేను 1,50,000 కోట్ల సంక్షేమ కార్యక్రమాలు అందరూ చెప్తా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు గొడ్డెల పార్టీ సంకలు కొట్టి ఉంది, మేమే సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చామని చెప్పేసి మీ అందరికీ ఒక చిన్న లెక్క చెప్తాను. నేను ఆ రోజు పెన్షన్లు ఇచ్చారు 2,500 రూపాయలు, సంవత్సరానికి 30,000 ఇస్తే మనం 4,000 కాడికి 48,000 రూపాయలు ఇస్తున్నాము. 18,000 రూపాయలు ప్రభుత్వం కంటే సంవత్సరానికి ఎక్కువ ఇస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను. నేను అదేవిధంగా ఆ గొడ్డెల పార్టీ మాట తప్పి మడమ తిప్పి అందరికీ అమ్మ ఒడిస్తానన్న ఆ పార్టీ ఆఖరికి చేతులు ఎత్తేసి కేవలం ఒక పిల్లవారికి మాత్రమే ఇచ్చారు. ఆ పథకం కింద మనం మరో 13,000 రూపాయలు అదనంగా ఇస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను. ఈ విధంగా 37,000 రూపాయలు మరి గత ప్రభుత్వం కంటే సంవత్సరానికి మనం ప్రతి పేదవాళ్ళకి కూడా ఇస్తున్న విషయాన్ని మనందరం కూడా గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాదు మరి గత 151 సీట్లతో వైఎస్ఆర్సీపీకి అధికారం ఇస్తే ఏం చేశారు ఒకసారి జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి మనం చేస్తాను. ఈ ఆంధ్రప్రదేశ్కి ప్రాణాధారమైన పోలవరం ప్రాజెక్ట్ని పూర్తిగా నాశనం చేసేసారని చెప్పేసి మీ అందరికీ శవనంగా మనం చేస్తాను. అంతేకాదు మన పిల్లలకి భవిష్యత్తుకి, మన పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చే పెద్ద ఫ్యాక్టరీలన్నింటినీ కూడా బెదిరించి వారి కమిషన్లకి భయపడి ఈ రాష్ట్రాన్ని నుంచి పారిపోతే మన చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం ఇస్తే నా బాధ్యత అయిపోలేదు, తల్లికి వందనం ద్వారా చదువుకున్న ప్రతి పిల్లవాడికి 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో కల్పించాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రానికి గూగుల్ కానివ్వండి, ఆర్సిలర్ మిట్టల్ కానివ్వండి, కడప స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఇటువంటి అనేక 10.5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పేసి మనం చేస్తాను. కానీ గత ప్రభుత్వం ఈరోజు ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన గొడ్డెల పార్టీ ఈరోజు రాష్ట్రంలో రౌడీజాన్ని, గంజాయి బ్యాచ్ల్ని మరి ఎంకరేజ్ చేసి ఈ రాష్ట్రంలో కులాల మధ్య, మతాల మధ్య తగాదాలు పెట్టి ఒక విధ్వంసపూరితమైన వాతావరణాన్ని తీసుకొస్తారని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తాను. ఈరోజు గొడ్డెల పార్టీ ఒకటి ఆలోచన చేస్తుంది, ఎవరిని చంపినా కేసులు ఉండకూడదు, ఎవరిని కిడ్నాప్ చేసినా కేసులు ఉండకూడదు, ఏం చేసినా కేసులు ఉండకూడదు అంటున్నారు. ఒకవేళ చట్ట ప్రకారం మొన్న చూసాం మన పలాసలో ఒక పేద గొర్రెల కాపరిని చంపేస్తే మరణానికి కారణమైన ఆ పార్టీ నాయకుడిని సాక్ష్యాలు తారుమారు చేస్తే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటే వారు జగన్మోహన్ రెడ్డి గారు ర్యాలీ పెట్టుకుని వెళ్ళి వారికి సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేసి 18 సంవత్సరాలే కదా ఆ బిడ్డోడికి మరి ఏం చేయొద్దని చెప్పేసి చెప్తారు. కానీ పేదవాడికి 44 సంవత్సరాలు వచ్చింది, ఆయన ఇంకా చనిపోతానికి దగ్గరగా ఉన్నాడని మాట్లాడతాడు. అదేవిధంగా తెనాలిలో సమాజానికి చెడు పురుగులుగా మారిన 2 గంజాయి బ్యాచ్ వాళ్ళని పోలీసులు కొడితే వాళ్ళని సమర్థిస్తూ అక్కడికి వెళ్ళి వారికి భుజం తట్టి నేనున్నాను, మా పార్టీ వస్తుందని చెప్తున్నారంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ వైఎస్ఆర్ పార్టీ, గొడ్డెల పార్టీ ఎటువంటి వాతావరణాన్ని ఈ రాష్ట్రంలోకి తీసుకురావాలి అని అనుకుందో మీ అందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తూ ఇప్పుడు మన ప్రీతమ శాసనసభ్యులు, మీ అందరి ప్రీతమ శాసనసభ్యుడు మన శ్రీనివాస్ గారు మాట్లాడతారు. ధన్యవాదాలు సార్. జలసాగు, వరి సాగు